కేసీఆర్ ప్రతిపాదిస్తున్న ఫెడరల్ ఫ్రంట్ ఫేడౌట్ ఫ్రంట్లా మారిందని కాంగ్రెస్ ప్రచార తార విజయశాంతి ఆరోపించారు. బంగాల్లో జరుగుతున్న పరిణామాలపై కేసీఆర్ ఎందుకు స్పందించడం లేదని విజయశాంతి ప్రశ్నించారు. ఫెడరల్ ఫ్రంట్ అన్నాడు. ఏం ఫెడరల్ ఫ్రంట్? మమతా బెనర్జీ గారి ఇబ్బంది జరుగుతుంది, అక్కడ మోడీ గారితో కొట్లాడుతుంది. మరి కేసీఆర్ గారు ఎందుకు కొట్లాడరు? దీదీ దీదీ అని అన్నారు, వెస్ట్ బెంగాల్ వెళ్ళారు, మమతా బెనర్జీ గారితో మాట్లాడారు. ఎందుకు ఏం మాట్లాడలేకపోతున్నారు? అది ఫెడరల్ ఫ్రంట్ లాగా లేదు, అది ఫేడౌట్ ఫ్రంట్ లాగా కనపడుతుంది మాకైతే. సో కష్టం వచ్చినప్పుడు ఆదుకోవాలి, నిలబడాలి. బీజేపీ మీద వాళ్ళ మీద ఎదురు తిరగాలి. టీఆర్ఎస్ ఎందుకు ఎదురు తిరగట్లేదు అంటే అండర్స్టాండింగ్తో ఉన్నారు. సో ఇక్కడ ఏది గెలిచినా రేపు మోడీ గారికి సపోర్ట్ చేయాలని కేసీఆర్ గారు నిర్ణయించుకున్నారు. ఇవాళ అసలు గవర్నమెంట్ ఉందా లేదా మాకు అర్థం కావట్లేదు. పోయిన సంవత్సరం తీర్పు వచ్చింది. తీర్పు వచ్చిన తర్వాత ఇంతవరకు అసలు మంత్రులు ఎవరో గవర్నమెంట్ ఫామ్ అవ్వలేదు, ఏమీ లేదు. ఈయనేమో హోమాలు చేసుకుంటూ తోటలో కూర్చుంటున్నారు. అంటే మీకు గెలిపించింది హోమాలు చేసుకోవడానిక, మీరు ముఖ్యమంత్రిగా ఉండి ప్రజలకు సేవ చేయడానిక నేను అడుగుతున్నాను ఆయన్ని. గెలవక ముందు వాగ్దానాలు చేస్తారు, గెలిచిన తర్వాత పక్కన పెడతారు, ఏది పనిచేయరు. రేపు ఇదే పార్లమెంటుకు కూడా ఇలాగే మాయ మాటలు చెప్పి అధికారంలోకి రావడానికి ప్రయత్నిస్తారు. పొరపాటున ఒకవేళ వచ్చారనుకోండి, మళ్ళీ ఏమో ఆయన చేయరు ప్రజలకి, మళ్ళీ వెళ్ళి ఫామ్ హౌస్లో కూర్చుంటారు.